ఇప్పుడు సో చింటూతో రిలేషన్‌లో ఉంది అని మేము అనుకుంటే ఒకవేళ చింటూనే మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అంటున్నారు. రైట్? సో మస్తాన్ సాయితో కూడా రిలేషన్ ఏర్పడిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకు ఆల్రెడీ. అవును. రికార్డింగ్స్‌లో కొన్నిట్లో. సో చింటూకి ఇదంతా తెలీదా? చింటూకి తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. ఎవరైతే మేము చుట్టుపక్కల ఉన్నామో మా అందరికీ తెలుసు. అంటే తను మాతో సాయి వస్తాడు, సాయికి వంట వండి పెడతాం, ఇలా బ్లష్ అవ్వకుండా చెప్పినప్పుడు అర్థం అయిపోతుంది కదా అందరికీ కూడా. ఎంత ఎట్లుందంటే దొంగలు ఏదో ఉంటుంది కదా, అందరికీ అన్నీ తెలుసు కానీ పిక్చర్లో చేస్తున్నారు. లేదు, మాకు ఆప్షన్ లేదు చెప్పడానికి. మనం బేసిక్గా ఏ టాపిక్ గురించి తనతో మాట్లాడినా కూడా తన యాంటీగా ఏదన్నా చిన్న పాయింట్ తీసుకొస్తే కూడా తను చాలా పెద్ద న్యూసెన్స్ చేస్తుంది అనమాట. లైక్ మీ ఇంటికి వస్తా, మీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తా, మీ అమ్మతో మాట్లాడతా, ఇలా నాకైతే మీ కార్ బలకు కొడతా, ఇలాంటివి కూడా చెప్పి మెసేజ్లు ఉన్నాయి, నేను పంపించాను. ఓకే, ఇప్పుడు రాజ్-తరుణ్ ఆల్రెడీ అంటే వేరు రూమ్లలో ఉన్నారు అని చెప్తున్నారు. ఈవెన్ ఆ తర్వాత చింటూ ఇప్పుడు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అంటున్నారు. మరి ఆల్రెడీ చింటూతో రిలేషన్ ఉన్నప్పుడు మస్తాన్ సాయితో ఎందుకు కంటిన్యూ చేసింది? నాకు తెలీదు. అంటే నాకు చింటూతో రిలేషన్షిప్ ఉందని చెప్పి మీకు ఎప్పుడైనా చెప్పాలనిపించలేదా? అంటే ఎందుకు ఇలా అందరితో ట్రాక్ నడిపిస్తున్నావు అని కావచ్చు, అలా వీళ్ళెవరు వాళ్ళెవరు కదా, మమ్మల్ని టార్చర్ చేస్తుంది. ఫస్ట్ నాదేంటంటే నేను అక్కడి నుంచి ఎలాగోలా మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ రీజన్ చెప్పినా కూడా నా వల్ల అవ్వట్లేదు, మా మమ్మీ పిలుస్తుందని చెప్తే కూడా సరే నువ్వు వెళ్ళు, రాత్రికి వెళ్ళిపో, మళ్ళీ రేపు మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. నేను రాను అంటే తనే క్యాబ్ బుక్ చేస్తాడు మా ఇంటి నుంచి. బుక్ చేసి క్యాబ్ బయట వెయిట్ చేస్తుంది, ఎక్కేసే అంటది. అలా తనకి ఒక్కరోజు నేను చెప్పాను అనమాట, ఫుల్ హెవీగా మందు తాగుతుంటాను, లైక్ ఎవ్రీ డే చాలా మందు తాగుతుంది. నేను చెప్పానంటే మందు తాగకక్క, చాలా ఎక్కువ తాగుతున్నావు అంటే బూతులు. ఫస్ట్ ఒక బూత్ తిట్టి నువ్వు తెస్తున్నావా నేను నాకు మందు, నీ డబ్బులా, ఓకే నువ్వు జస్ట్ గ్లాస్లో పోషిస్తున్నావు అని చెప్పి నీకు ఇది వస్తుందా, నా మందు నేనే పోసుకుంటా, ఇలా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ తాగేసి మనం బయటికి వెళ్ళాము కార్లో. దీని గురించి మరి ఉదయ్ ఎప్పుడు మాట్లాడలేదా? నాకు ఉదయ్ గొడవ పెట్టేసింది అప్పటికి. ఏమని? వేరే టాపిక్ మీద ఉదయ్ నిన్ను మోసం చేస్తున్నాడు, ఉదయం నమ్మద్దు నువ్వు అని చెప్పింది. ఇప్పుడు అబ్బాయిలు అన్నాక ఆబ్వియస్లీ కొన్ని మిస్టేక్స్ వాళ్ళు చేస్తారు, బట్ దాన్ని సరిదిద్దుకునే బాధ్యత యాజ్ అ విమెన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఏదున్నా కూడా వి ట్రై టు సార్ట్ అవుట్ అండ్ వి సిట్ అండ్ వి డిస్కస్ అండ్ మేము గొడవ అక్కడికే వదిలేస్తాం అన్నమాట. తిని ఎలా అంటే నువ్వు అసలు ఎలా ఉంటావు వాడితో, వాడిని గురించి ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా, వాడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు, వాడు నీతో ఉండడు, వాడిని నమ్మొద్దు అని చెప్పి ఆ విధంగా చెప్పేసరికి నేను మెంటల్లీ లో అయిపోయాను చాలా. ఓకే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ రాజ్-తరుణ్తో రిలేషన్ ఉంది ఫ్రమ్ 2013, రైట్? సో రాజ్-తరుణ్తో అయిపోయిన తర్వాత 2022లో మస్తాన్ సాయిని చింటూ పరిచయం చేశాడు. సో రాజ్-తరుణ్ చింటూ ఇద్దరు ఎట్ ఎ టైంలో ఫేజ్లో ఉన్నప్పుడు పరిచయం ఉన్నట్లేనా? అంటే నాకు తెలీదు వాళ్ళ చింటూ ఎప్పుడు పరిచయం అన్నది నీకు తెలీదు? తెలీదు. అంటే నేను తినకు మేలో పరిచయం అయ్యాను కదా, జూన్ ఆ టైంకి చింటూ ఇంకా చింటూ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చి లావణ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఒక 2-3 months. అప్పుడు నాకు చింటూ తెలుసు. ఓకే, సో చింటూ అంతకు ముందు ఉన్నాడా లేదా అన్నది తెలియదు కానీ రాజ్-తరుణ్ అయితే ఉన్నాడు. అంటే నాకు వాళ్ళు ఏ ఇయర్ నుంచి ఉన్నారు నాకు తెలియదు. ఈవెన్ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. అంటే 2022 నుంచి కదా నాకు తెలిసింది. సో నాకు అంత పర్సనల్గా నాకు తెలియదు ఆమె లావణ్య గురించి. నేనున్న పీరియడ్లో ఏం జరిగిందనేది నాకు తెలుసు అంతే. ఓకే, మాకు తెలిసి ఇప్పటి వరకు రాజ్-తరుణ్, మస్తాన్ సాయి లేదా చింటూ, ఈ శ్యామ్ వాళ్ళ పని మనిషి అండ్ శివ అని కొంతమంది పేర్లు ఎట్లయితే బయటకు వస్తున్నాయి. బట్ వీళ్ళు కాకుండా ఎక్సెప్ట్ ఆఫ్ దిస్ పీపుల్ మీకు ఇంకా ఎవరైనా తెలుసా వేరే చోట ఎక్కడి నుంచైనా పరిచయం అయ్యి ఇలా మీరు అడగలేని విధంగా ఆమె బాండ్ క్రియేట్ చేసుకోవడము, లేదా ఎక్కడికైనా వెళ్ళి ఈ డ్రగ్స్కి సంబంధించినవి కాను అలా తెలిసినవి ఏమైనా? అంటే ఒక అమ్మాయి ఉందన్నమాట, తను ఒక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి.
సో తనని కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వస్తే నేను నీ బాయ్ ఫ్రెండ్కి చెప్తాను అని అమ్మాయిని బెదిరించింది. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తా అంటే మస్తాన్ సాయి ఇంటికి ఆ అమ్మాయికి రావడానికి అంటే నార్మల్గా ఇప్పుడు మేము పార్టీస్ చేసుకున్నప్పుడు తను వస్తుంటది కదా, సో పార్టీస్కి నువ్వు రావద్దు, నువ్వు ఎందుకు వస్తున్నావు, అమ్మాయిని బెదిరించింది. అంటే ఏంటి మస్తాన్ సాయికి ఆమెకి ఏదైనా బాండ్ ఉంది అన్న అంటే ఉద్దేశం? వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అనుమానం పడుతుంది. ఇప్పుడు నీ మస్తాన్ సాయిని కూడా అనుమానం పడింది, నాకు మస్తాన్ సాయికి ఏదో ఉంది, నేను అంత క్లియర్గా స్పష్టంగా బ్రో అని పిలుస్తాను అతన్ని. ఆయన ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, అసలు కంపారిజన్ కూడా లేదు. అట్లాంటిది నాకు అతనికి కూడా షీ కెప్ట్ సమ్ లింక్ అనమాట. సో ఆ అమ్మాయితో కూడా అలానే పెడితే ఆ అమ్మాయి ఫస్ట్ క్లియర్గా చెప్పింది, సో మా ఇద్దరి మధ్య ఏం లేదు అలా చెప్పాక కూడా అయినా కూడా ప్రీతి మీలాగా చాలా మంది ఒక 100+ ఆఫ్ పీపుల్ ని ఇలా తన లైఫ్ లో డ్రగ్స్ ని ఎడిక్ట్ చేసింది అని చెప్పి విన్నాను. అవును. సో నీతో పాటుగా ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన పాటు ఒక అమ్మాయి ఉండింది, అమ్మాయి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, ఒక అమ్మాయి ఉండింది నాతో పాటు. నేను చూసినప్పుడు అంటే మీరు తీసుకొచ్చారా లేకపోతే వేరే వాళ్ళు? తన ఫ్రెండ్ అని చెప్పింది, లాంగ్ టైం ఫ్రెండ్ అని చెప్పింది తను. అండ్ నేను చూసినప్పుడు కూడా తను చాలా మందికి ఫోర్స్ఫుల్గా ఇవ్వడం నేను చూసాను. లైక్ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయితో కూడా ఫోర్స్ఫుల్గా చేపించింది తను. అమ్మాయి ప్రెగ్నెంట్ 7 months. ఆ అమ్మాయితో ఇప్పుడు నువ్వు చెప్తున్న అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీయా? ఇంకొక అమ్మాయి. సో ఇప్పుడు ముగ్గురు. ఇంకొక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి 18 years. ఆ అమ్మాయితో కూడా చేపించేది. నేను చూసిన వాళ్ళు వీళ్ళు, నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయాక చాలా మంది వచ్చారు ఇంకా అమ్మాయిలు. ఇప్పుడు శ్యామే చెప్పాడు, ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది, ఇంజెక్షన్స్ తీసుకొని వచ్చాను అంటే. అండ్ ప్రీతి ఇంకొక విషయం ఏంటి అంటే మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి కూడా ఇలా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేశారు అని చెప్పి విన్నాను. సో ఆమె నేను ఇట్లా న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, తన వీడియోస్ మస్తాన్ సాయి ఎప్పుడు తీయలేదు. మస్తాన్ సాయి ఫోన్లో అలాంటి వీడియోస్ కూడా లేకుండా, మస్తాన్ సాయి ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో అమ్మాయితో వీడియోస్ ఉన్నాయి అంతే తప్ప లావణ్యతో ఏ వీడియోస్ లేవు. లావణ్య తీసుకుంది మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, లావణ్య రీల్స్ ఉంటాయి కదా ఆ వీడియోస్ తీసుకొని రీల్ చేసుకొని పెట్టుకుంది. వాళ్ళిద్దరు వీడియోస్ మస్తాన్ సాయి లావణ్యనే తీసుకుంది వీడియోస్. అది సో మస్తాన్ సాయి లావణ్య వీడియోస్ లావణ్య తీసుకునింది. అవును. అంటే మస్తాన్ సాయిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తా అని చెప్పి బెదిరించిందా? బెదిరించడానికా? అంటే ఇంకా ప్రూఫ్ లాగా పెట్టుకోవడానికి, నన్ను నాతో ఉన్నావు కదా అన్నట్టు. బట్ మస్తాన్ సాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియో పెట్టుకొని నువ్వు నాతో ఉండకపోతే నేను బెదిరిస్తాను, అమ్మాయిని బెదిరిస్తాను, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తాను వీడియోస్ అని చెప్పి మస్తాన్ సాయిని బెదిరిస్తాను.